దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 9 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు ప్రభు, మీకు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథము 81 నుండి 87 అధ్యాయములు. 81వ అధ్యాయము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునిడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారు భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను నీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట విని ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. 82వ కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చిడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చిడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు. అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందురు. 83వ కీర్తన. దేవా ఓరకుండుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగు చచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబాలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి వద్దను నీవు సిసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబాహు సుల్మాన్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవ, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వాగుడు ఆకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానమును కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో
మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. 84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరము నుండి నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందుట ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానుడు. సైన్యముకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 85వ కీర్తన. యెహోవా, నీవు నీ దేశం ఎడ్ల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీ వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా భక్తిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొల్చును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. 86వ కీర్తన. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించకు సిద్ధమైన మనసు గలవాడువు. నీకు మొరపెట్టు వారందరి ఎడ్ల కృపాతిశయము గలవాడువు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్టు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్ష్యముల గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడువు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలు కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. 87వ కీర్తన. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తియా, తూరు, కూషులను చూడము, వీరచట జన్మించినని ఎందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిన నీవు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిన నీవు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును.
పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు దేవా, నీకు వందనాలు. అయ్యా, ఉదయకాలమున అయ్యా నీ సన్నిధిలో కనిపెట్టుచున్నాం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కొరకునైనా మీరు చేసిన మేలులు ఎన్నో, ఉపకారములు ఎన్నో ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభ, దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా నాయన. అయ్యా తండ్రి, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడవు నాయన. ఎర్ర సముద్రమును పాయలు చేసావు అయ్యా. మారా నీళ్ళను మధురముగా మార్చావు నాయన. ఆకాశం నుండి మన్నాను కురిపించావు, బండ నుండి నీళ్ళనిచ్చావు ప్రభా నాయన. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అయ్యా తండ్రి నాయన చేసి ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు. గొప్ప దేవుడా నాయన. ఇగో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమైనప్పటికీ ఇరుకుతునిగా భూమి మీదకి వచ్చి అయ్యా తండ్రి నాయన, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా అయ్యా మీరు బలి అయ్యారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా రక్తాన్ని మా కొరకు చిందించారు. మీకు వందనాలు. కొరదా డబ్బులు వహించారు ప్రభా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. గుడ్డివారి కన్ను తెలియజేశారు, కుంటివారిని నడిపించారు, మృతులను సైతం లేపారు ప్రభా. అయ్యా తండ్రి నాయన, అయ్యా 2 చేపలు నాయన, 5 రొట్టెలు అనేక వేల మందికి నాయన పంచిపెట్టారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. మీరు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో నిష్కలంకమైన, నిర్దోషమైన నాయన అయ్యా తండ్రి నాయన, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం, పరిశుద్ధమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధంలో, మా పాపంలో, మా దోషంలో, మా అతిక్రమంలో దయతో క్షమించండి నాయన. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. నీ ముందు నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. ఆయా నీతిమంతుల ప్రార్థన మానక అంగీకరిస్తానన్న దేవానికి వందనాలు. మమ్మల్ని ఇంకనూ నీతిమంతులుగా తీర్చండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మడా, మీరు మాలో ఉండండి, మమ్మల్ని నడిపించండి నాయన. కావలసిన తెలివి, జ్ఞాన, వివేకములను మాకు అనుగ్రహించండి. ఆలోచన మాకు అనుగ్రహించండి. భయభక్తులు మాలో పుట్టించండి ప్రభా. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తి యేసు నామంలో మాకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆత్మలో వర్ధిల్లే కృపను మాకు దినదినము దయచేయమని వేడుకొనిచున్నాం. వాక్యమే ఉన్న దేవా, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి అయ్యా. నీ వాక్యము ద్వారా నాయన, నీ వాక్యపు వెలుగులో నడిచే కృపను మాకు దయచేయండి. మనుషుడు రొట్టెవల్ల కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకున్నావు ప్రభా. నిజమే నాయన, నీ మాట వల్లనే మేము బ్రతుకుచున్నాం, నీ వాక్యం వల్లనే మేము బ్రతుకుచున్నాం అయ్యా. నీ వాగ్దానాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కావలసిన ఆలోచన, కావాల్సిన నిరీక్షణ నాయన మాకు దయచేయండి. ఆసక్తి మాకు దయచేయండి. విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చేసిన ఉపకారములలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా అవును ప్రభా, మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప ప్రభా. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యంని బట్టి, క్షేమ స్థితిని బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. నీకు వందనాలు అయ్యా. నీ కృపాసన వద్దకు వచ్చి ఉన్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం. వ్యక్తిగత జీవితంపై కృప కలుగునుగాక, కుటుంబ జీవితాలపై కృప కలుగునుగాక అయ్యా. అయ్యా తని మా బంధువులు, స్నేహితులపై కృప కలుగునుగాక అయ్యా. ఇరుగు పొరుగుపై కృప కలుగునుగాక, మా పట్టణంపై కృప కలుగునుగాక అయ్యా. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులు, సేవకులను, దైవజనులు అందరిపై నీ కృప కలుగునుగాక ప్రభా. కుటుంబాల్లో రక్షణ లేని వారిపై రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చునుగాక అయ్యా. వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టబడునుగాక. ఒప్పింప చేయి ఆత్మ బలంగా యేసుక్రీస్తు నామంలో అయ్యా వారిలో పని చేయునుగాక నాయన. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఏ ఏ రీతిలోనైనా ఎవరు ఏ సమస్యలతో ఉన్నప్పటికీ ప్రతి సమస్య నిశ్చయముగా మంచు విడిపోవునట్టు విడిపోవునుగాక నాయన. పొగ ఎగిరిపోవునట్టు ఎగిరిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాము అయ్యా. దైవజనులందరి కొరకు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాము. వారందరినీ అభిషేకించని, వాడుకోండి. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా అయ్యా. నీ నామం హెచ్చించేవారుగా, నీ రాజ్యం కట్టేవారుగా అయ్యా. ప్రతి దైవజన్య సేవకురాలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి రూపులకు మార్చుకోండి ప్రభా. డినామినేషన్స్ భేదములు యేసు నామంలో తొలగిపోవునుగాక, అందరూ ఏకతాటిపైకి యేసు నామంలో వచ్చుదురుగాక. ఓ నిశ్చయముగా నాయన
అయ్యా అయ్యా నీ చిత్తము వారు నెరవేర్చుదురుగాక. అయ్యా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా ప్రతి క్రైస్తవుడు ఉందురుగాక. ఓ నిశ్చయంగా పరిశుద్ధాత్ముడ బలంగా క్రైస్తవ్యం మీద కుమ్మరించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారందరినీ మీరు దర్శించండి నేను. వారి మనోనేత్రాలు వెలిగించండి. వారి హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసివేసి మాంస గుండెలు పెట్టండి. ఒప్పింప చేయండి. గొప్ప రక్షణ దయచేయండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకను సువార్తందన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు నిశ్చయంగా ఏసునామలో పట్టబడును కాక సువార్త ద్వారా ఏసునామలో తెరవబడును కాక సువార్తకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం ఏసునామలో లయపరచబడును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా అలాగే తండ్రి నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ పిల్లలకు క్షేమం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభా నాయన. నీకు వందనాలు. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగునుగాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. వారి హృదయాలు తెరవబడును గాక నాయన. అయ్యా నాయన మా దేశాన్ని మీరు ఎంతో ప్రేమించారు ప్రభు. నీ శిష్యులు ఒకడైన తోమాను మా దేశానికి సువార్త కొరకు పంపించారు. మీకు వందనాలు స్తోత్రాలు. 150 కోట్ల ప్రజలు ఏ ఒక్కరు నశించిపోవటానికి వీల్లేదు. అందరూ సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి నాయన. నీ చిత్తం మా దేశంలో జరగాలి. నీ రాజ్యం మా దేశంలో కట్టబడాలి. ఓ నిశ్చయముగా కడవరి వర్షమే మీ దిగరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసునామములో జవాబు వచ్చునుగాక. ఓ భక్తుల ప్రార్థనలకు యేసునామములో జవాబు వచ్చునుగాక. అయ్యా ప్రార్థనల ద్వారా అయ్యా నాయన నీ చిత్తము నెరవేర్చబడును గాక. మా భారతదేశం రక్షించబడును గాక. అయ్యా మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి గొప్ప విడుదల కలుగును గాక. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ ఏసునామములో లయపరచబడును గాక. ఓ నిశ్చయంగా మా దేశము చుట్టూ మీ రక్త కంచి వేయమని, అగ్ని కంచి వేయమని, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను సైతం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా ఉదయకాలంలో చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విషయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.